నాకు ఇలలో యేసయ్యా. అర్థం కాలేదు, దేవుడు అద్భుతంగా నడిపిస్తున్నారు. ముఖ్యంగా దైవజనులు రమేష్ అన్న గారికి మరి పుట్టినరోజు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. విష్ హ్యాపీ బర్త్డే అన్న. దేవుడు అన్నకు మంచి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదకరంగా ప్రభు నడిపించిన గాక. వారి జీవితాల్లో ఎన్నో ఎత్తుపళ్ళాలు, ఎన్నో కొండలు, ఎన్నో లోయలు, ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, వాటన్నిటిని దేవుడు ఎప్పటికప్పటికి దాటిస్తూ కాపాడుతూ ఆయుష్నిస్తూ ఆరోగ్యాన్నిస్తూ ప్రభు నడిపిస్తున్నారు. ఆయన సంకల్పాన్ని ప్రభు నెరవేరుస్తున్నారు. అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు వారికి ఇచ్చిన శ్రేష్టమైన వరాల్ని బట్టి, కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హోసన్నా మినిస్ట్రీస్కి దేవుడు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన ఆణిముత్యం అంటారు కదండి, అలాంటి ఒక దైవ సేవకులు వారు. దైవజలేసన గారి యొక్క పాదాల దగ్గర శ్రేష్టమైన సేవను నేర్చుకున్నారు. గమనీయుల పాదాల దగ్గర పౌలు గారు ఎలాగైతే నేర్చుకున్నారో అలా దైవజలేసన గారి పాదాల దగ్గర శ్రేష్టమైన విషయాల్ని నేర్చుకున్న దానికి భిన్నంగా కాకుండా ఆ నేర్చుకున్న దానికి మరి అనుకూలంగా ఆశీర్వాదకరంగా మరి సేవలు అంత అద్భుతంగా కొనసాగించబడుతున్నారు. మరి చేస్తున్న పరిచర్య అంతటిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. శ్రేష్టమైన వరాలు. ఒకసారి నేను ఆశ్చర్యపోతాను, మరి ఇలాంటి థాట్ ఎలా వస్తుందో అని నేను చాలాసార్లు ఆశ్చర్యపోతుంటాను. ఎందుకంటే వాయిద్యం వాయిస్తారు, తబలా ప్లే చేస్తారు, ఆ తర్వాత చక్కగా పాడతారు, ఆ తర్వాత మంచి వర్షిప్ లీడరు, ఆ తర్వాత అద్భుతమైన ప్రసంగికులు, చక్కగా మాట్లాడగలిగిన సామర్థ్యం, మరి వాక్శక్తి, వాక్శుద్ధి అవన్నీ కూడా దైవ సేవకులు ప్రభు ప్రసాదించారు. అండ్ వాళ్ళు రాసిన కొన్ని పాటలు వింటుంటే నిజంగా ఆశ్చర్యపోతుంది, ఈ థాట్ ఎలా వచ్చింది అని. ఆ తర్వాత పాటలు పాడే ప్రతిసారి రమేష్ అని అంటూ ఉంటారు, మనం రాసే పాటలు అందరూ పాడుకోవడానికి వెలుగా ఉండాలి, సంఘమంతా పాడుకోవాలి అనే ఉద్దేశంతో పాటలు రాస్తుంటారు. నిజంగా ఒక్కొక్క పాట నేనైతే చాలా పర్యాయాలు మీకు తెలుసు, కొన్ని పాటలు పాడుతూ ఉంటే నేను కళ్ళలో నీళ్లు పెట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటాయి ఆ సాహిత్యం. దేవుడు అది ఊరికి ఏదో మనం రాస్తే వచ్చింది కాదు, అది వారు అనుభవించి రాసిన పాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసేదవు, దేహమంతా ధూళి అయినను జీవింపచేసేదవని ఒకసారి నేను అది ఆలాపిస్తుంటే నాకే తెలియకుండా అద్భుతమైన స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఇట్లా చెప్పాలంటే ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి. అద్భుతమైన పాటలు ఆమె. కాబట్టి దైవ సేవకులకు అలాంటి శ్రేష్టమైన కృపని ఇచ్చి దేవుడు వరం ఇచ్చి ఆ వరం దేవుని సేవలో ఉపయోగపడేటట్లుగా ప్రభు చేశారు. మరి దేవుడు వాళ్ళకి ఎన్నో శ్రేష్టమైన వరాలు అవన్నీ ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ అతిశయించకుండా, ఎక్కడ అతిశయంగా జీవించకుండా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉంటూ మనం పరిచర్య కోసం, మినిస్ట్రీస్ కోసం పనిచేస్తున్నామని చెప్పి లోబడి జీవించం, దీన మనస్సు కలిగి ఉండే అనుభవాలు మరి దైవజనులు చూస్తున్నాం. అద్భుతమైన పాటలు ఎన్నో. ఒక్కొక్క ఆలోచిస్తుంటే ఏకాంతి లేని నిషీదిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు మంచులలో నన్నాదుకున్నాన అన్న తండ్రి. హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలము నేనున్న నీ కృప నాయన చాలున. హల్లెలూయా. అట్లా మీరు గమనించి చూడండి, మనం ఏదో పాడుకుంటూ వెళుతూ ఉంటాము. ఎప్పుడైనా ఆ పాటలు కొంచెం గమనించి చూడండి, ఆ పాటలు ఉన్న ప్రతి పదం నిజంగా మన హృదయాన్ని కదిలిస్తుంది. హల్లెలూయా. మన కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయి. ఇలా అద్భుతమైన మరి సాహిత్యం రాయడానికి దైవజనులకు అది దేవుడిచ్చిన కృప. పాట రాయడం అంత తేలికైన పని కాదు, చాలా కష్టం, చాలా ప్రయాసం. ఆ పదాలు కూర్చాలన్నా లేకపోతే
అవి అర్థపూరితంగా ఉండాలన్నా చాలా కష్టం. అది ఏదో రాయడం కాదు, అనుభవించి ప్రతి పదాన్ని అనుభవించి రాయడానికి ప్రభు వారికి సహాయం చేస్తున్నారు. మరి మన మినిస్ట్రీస్కి అన్నాను కదండి, దేవుడిచ్చిన ఒక శ్రేష్టమైన ఆణిముత్యం లాంటి వాళ్ళు దైవజనులు. వారిని ప్రభు మరింత ప్రగతి పదంలో ప్రభు నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ సేవలో శ్రమపడే మనస్సును ఆయుధంగా వారు ధరించుకొని వెస్రన్న మ్యూజిక్ కంపోజ్ చేయాలి, రమేష్ అన్న పదాలు రాయాలి. వారి వెస్రన్న కంపోజ్ చేసిన పాటలు కూడా మీరు చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు బిజీగా ఉండి అంతగా సేవ విస్తరించబడిపోయింది, బాధ్యత పెరిగిపోయింది. కానీ ఒకప్పుడు వర్క్షాప్లో కూర్చుంటే రోజులు తరబడి నాకు ఒకసారి అబ్బో ఎంత ఓర్పు వీళ్ళకి ఓపిక అనిపించేది. కూర్చొని వెస్రన్న మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉంటే, రమేష్ అన్న పదాలు చెప్తుంటే అట్లాగా రోజులు గడిచిపోయాయి. ఉదయాన్నే కూర్చుంటే ఎప్పుడో అర్ధరాత్రి వరకు జరుగుతూనే ఉండడు. అద్భుతమైన కీర్తనలు దైవజనుల ద్వారా దేవుడు మనకు దయచేశారు. హల్లెలూయా. శ్రమపడే మనస్సుని దైవ సేవకులు ఆయుధంగా ధరించుకున్నారు. శ్రమ పడుతున్నారు కనుకనే దేవుడి సేవను ప్రగతి పద్ధతులు నడిపిస్తున్నారు. మందిర నిర్మాణ విషయంలో కావచ్చు, ఏదైనా ఒక పనిని పట్టుకుంటే ఆ పని పూర్తి అయ్యేంత వరకు అసలు నిద్రపోరు, రాత్రి పగలు కష్టపడతారు. ప్రతి పని కూడా చాలా నైపుణ్యంగా ఆ పనులు చేస్తారు, నైపుణ్యత కలిగి ఆ పని నిర్వహిస్తారు. విశ్రాంతి తీసుకోవాలని, పని తప్పించుకోవాలని ఆలోచన ఉండదు. ఒక పని మీద వాళ్ళు ఉన్నారంటే దాంట్లో లీనమైపోతారు. అట్లా శ్రమపడి దేవుని సేవలు కొనసాగించబడుతున్నారు. అందరి బట్టి కూడా నేను రమేష్ అన్నని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అండ్ సంఘ విషయంలో ఒక మంద కాపరి అని చెప్పొచ్చు. మందని గురించి ఎంతో బాధ్యత, సంఘాన్ని గురించి ఎంతో బాధ్యత రమేష్ అన్న దగ్గర నేను గమనించాను. ప్రజల పట్ల ఆసక్తి అండ్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నిటినీ వాళ్ళు ఎంత శ్రద్ధగా తీసుకుంటారో, దాని గురించి ఎంత శ్రద్ధ తీసుకొని వాటి డెవలప్మెంట్ కోసం అవన్నీ కూడా ఎంత ప్రయాసపడుతుంటారో. స్థలాలు తీసుకోవాలి, మందిరాలు నిర్మించాలి, దైవ సేవకులకు వసతులు కల్పించాలి, సంఘానికి వసతులు కల్పించాలని చాలా బాధ్యత తీసుకొని అండ్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రేయర్ మీటింగ్స్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి బ్రాంచెస్ని దర్శిస్తూ ఉంటారు, స్పెషల్ ప్రేయర్ మీటింగ్స్ పెడతా ఉంటారు, సంఘాన్ని బలపరుస్తూ ఉంటారు, ఖాళీగా ఉండరు, చక్కగా పరిచర్యం జరిగిస్తారు. మంద మీద వారికి ఉన్న బాధ్యతను బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే చాలా క్రమశిక్షణ కలిగిన దైవ సేవకులు. ఎందుకంటే నేను చెప్పాను కదండి, దైవజనులు యేసన్న గారి దగ్గర వారు నేర్చుకున్నారు ఆ క్రమము, ఆ పద్ధతి. మరి ఆ క్రమశిక్షణలోనే ముందుకు సాగడానికి ప్రభు సాయం, ప్రజల్ని క్రమశిక్షణ నడిపించడం. కానీ నేను అప్పుడప్పుడు విజయవాడకు వస్తే చాలా ఆశ్చర్యపోతాను. అందరూ ఆ వైట్ డ్రెస్లో ఉంటారు, చూసేదానికి చాలా అద్భుతం అనిపిస్తుంది. అసలు ఎట్లా చేయగలిగారు, ఎలా మనం అట్లా మనుషుల్ని మోటివేట్ చేయాలని కూడా కష్టమే కదా. అందరూ ఇప్పుడు ఎవరో కొందరినైతే అనుకోవచ్చు, అందరినీ మోటివేట్ చేసి మీరు ఆ సండే ఫుల్ వైట్ డ్రెస్లో కనబడుతూ ఉంటే ఒకసారి అనిపిస్తుంది భూలోకంలో ఉన్నామా పరలోకంలో ఉన్నామా అనిపిస్తూ ఉంటుంది. మరి మోటివేట్ చేస్తేనే కదా. అందరికీ తెల్లబట్టలు అంటే ఇంట్రెస్ట్ ఉండదు. మరి అందరూ వైట్ డ్రెస్లో వచ్చి కూర్చుంటున్నారు ప్రతి సండే. అది ఎప్పుడో అనుకుంటే పర్వాలేదు, ప్రతి సండే అలా మెయింటైన్ చేస్తున్నారంటే అంటే ఇక్కడ సంఘ పెద్దలు కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ వాలంటీర్స్ కావచ్చు, ఇక్కడ సేవకులు అందరూ కూడా ఒక క్రమశిక్షణగా అందరిని నడిపించుకుంటూ అద్భుతంగా దైవజనులు సేవ చేస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వారికి దేవుడు దీర్ఘాయువుని దయచేయాలి, క్షేమాన్ని కలిగించాలి. వారి ద్వారా సేవని దేవుడు మరింత ప్రగతి పదంలో ప్రభు నడిపించాలి. ఆమేన్. చెప్పాలంటే ఇదొక ప్రసంగం అవుతుంది. గుడారాల పండుగలప్పుడు కూడా అసలు స్టేజ్ నిర్మాణ విషయంలో కావచ్చు ఎంతో శ్రద్ధ తీసుకొని రాత్రి మగళ్ళు గొడ్డు చాకరీ అంటారు కదండి, అట్లా చాలా కష్టపడతారు, చాలా ప్రయాసపడతారు. ఇద్దరు ప్రయాసపడ్డ వల్లే. అండ్ క్యాలెండర్స్ విషయంలో ఒకప్పుడు తెలుగు క్యాలెండర్ ఉండేది, ఇప్పుడు తెలుగు వచ్చింది, ఆ తర్వాత కన్నడ వచ్చింది, ఆ తర్వాత ఇంగ్లీష్ వచ్చింది, ఇప్పుడు హిందీ కూడా వచ్చింది. ఇవన్నీ చేయాలంటే అంత తేలికైన పని కాదు. అవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా డిజైనింగ్ కానీ అవన్నీ కూడా రమేష్ అనే బాధ్యత తీసుకొని జస్ట్ ఇలా చేద్దామని అంటాం. ఏ పని చెప్పినా నాకు తెలిసినంత వరకు చూద్దాం, ఆలోచిద్దాం లేదండి, చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని ఆ పనులని చక్కగా నిర్వహిస్తారు. కనుకనే మరి సేవ మినిస్ట్రీ మరింత ప్రగతి పదంలో సాగిపోవడానికి ప్రభు సాయం చేస్తారు. తర్వాత మన సాంగ్స్, వీడియో మిక్సింగ్, ఆ విషయాలన్నింటిలో కూడా రాత్రి మగళ్ళు కూర్చొని ఆ పనులని చేస్తారు. ఇట్లా ఎన్నో చెప్పాలంటే పలు విధమైన మరి టాలెంట్స్ని దేవుడు
దైవజనులకు ఇచ్చారు. బెసలేలు ఏ విధంగా అయితే దేవుని మందిరంలో ప్రతి పనిని నైపుణ్యత కలిగి చమత్కారంగా పనులు ఎలాగైతే జరిగించారో అట్లా జ్ఞాన వివేకం కలిగిన ఆత్మను మరి దైవ సేవకులకి ఇచ్చి ప్రభు నడిపిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మరింత ఆశీర్వాదకరంగా నడిపించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించుగాక. మరొకసారి రమేష్ అన్నకి మనందరి తరఫున మరొకసారి చప్పట్లు కూడా దేవునికి మహిమపరుస్తూ వారికి శుభాలు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు అన్న.